చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బాలరామాయణ సీతగానే మీరు మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఆ తర్వాత అసలు ఏమైపోయారు స్మిత అనిపించింది అందరికి. రామాయణం సందర్భం వేరు, ఆ తదనంతరం వచ్చిన అవకాశాలు సంభవం నాకు అంత సూట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ సీత క్యారెక్టర్ కనుక చేస్తే స్మితా మాధవ్ చెయ్యాలి అన్నంత అందంగా ఉన్నారు. నిజంగా మీ బ్యూటీ సీక్రెట్ తెలుసుకోవచ్చా? దేవుడు ఇచ్చింది కొద్దో గొప్ప పాడు చేసుకోండి బేసిక్గా. సో ప్రోడక్ట్స్ వాడేయడం, ఏమేమో తినేయడం అలాంటివి కాకుండా ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? డాన్సేనా? నాకు నచ్చిన ఫిట్నెస్లో యోగానే. బికాజ్ అన్నిటికన్నా సులువు, ఎక్కడైనా అక్కడ చేయొచ్చు. పెద్దగా పటాటోపం ఏమీ అవసరం, హడావిడి షూస్ అని, జిమ్ అని, ఎక్విప్మెంట్ అని, ఇదని అదని ఏమీ లేకుండా జస్ట్ ఒక చిన్న చాప ఉంటే చేసేయచ్చు. నేను అది గట్టిగా నమ్ముతాను. ఇట్ ఈస్ ఫార్ ఎవ్రీబడి. బాలరామాయణంలో సీతమ్మ తల్లిగా నటించిన స్మితా మాధవ్ గారిని ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ అద్భుతమైన క్యారెక్టర్ అలాంటిది. ఇప్పుడు స్మితా మాధవ్ గారు ఒక క్లాసికల్ సింగర్ గా, భరతనాట్యం డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, యాంకర్ గా చాలా బిజీగా ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. స్మిత గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రండి. బాగున్నారా? బాగున్నానండి. ప్లీజ్ కమ్ రండి. బాలరామాయణంలో సీతగా మీరు యాక్ట్ చేసి దాదాపు 30 years గా వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం మాకు వచ్చింది. చాలా సంతోషం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్మిత గారు మీ గురించి. రండి కూర్చొని మాట్లాడదాము. అవునా? మీ ఇల్లు చూడాలనుంది, చూపిస్తారా? వీలైనంత వరకు. ఇది టాంజూర్ పెయింటింగ్. మా అమ్మకి బాగా సరదా అనమాట. బాగా ఆర్టిస్టిక్ మనిషి మా అమ్మ. జనరల్గా తను బొమ్మలు వేస్తారు. మంచి ఆర్ట్ ఎక్కడన్నా కనపడితే వీలైతే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం అలా అమ్మకి సరదా అనమాట. సో అలా తీసుకొచ్చుకుందమ్మ. ఇది స్మిత గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మేము బాలరామాయణ సీతగానే మీరు మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఆ తర్వాత అసలు ఏమైపోయారు స్మిత అనిపించింది అందరికి. సినిమాల్లో అయితే రాలేదు మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసి కూడా అంటే సినిమాలు ఇష్టం లేక కాదు, అప్పుడు వచ్చిన సందర్భం అంటే రామాయణం సందర్భం వేరు, ఆ తదనంతరం వచ్చిన అవకాశాలు సంభవం నాకు అంత సూట్ అవ్వలేదన్నమాట. అంటే మా కుటుంబ నేపథ్యం కానీ, నాకు అప్పుడున్న ఆసక్తులు, వచ్చిన విధానం ఏదైతే ఉందో, అప్పుడు వచ్చిన మూవీస్ నేను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి చాలానే వచ్చాయి. న్యాచురల్గా ఉన్నది కదా. బట్ నేను సంభవం ఏది యాక్సెప్ట్ చేయలేదు. రామాయణం సినిమా కన్నా ముందు, రామాయణం సినిమా కన్నా తర్వాత కూడా నేను అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు నాతో ఉన్నది కళలు, భరతనాట్యం, కర్ణాటక సంగీతం. చెప్పాలంటే ఆ రామాయణం అవకాశం నాకు వచ్చింది కూడా కళల వల్లనే. నా భరతనాట్యం అరంగేట్రం అప్పుడు పేపర్ కవరేజ్ బాగా వచ్చేది. అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి. సో ఏదో ఒక న్యూస్ పేపర్లో నా రివ్యూ చూసే యాక్చువల్ ఎంఎస్ రెడ్డి గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కళలు అప్పటికి ఇప్పటికీ దేవుడి దయ వల్ల ఎప్పటికీ కూడా నా జీవితంలో అది పెద్దపీట దానికే వేశానమాట. నేను వేయడం కన్నా కళలు నన్ను ఎంచుకున్నాయని చెప్పాలి. సో నేను చదువుకుంది లా. యాక్చువల్లీ డాన్స్లో పిహెచ్డి చేశాను, మాస్టర్స్ చేశాను, అన్నీ చేశాను. కానీ కంటిన్యూస్గా నేను చేసేది ఏంటంటే కళలు, భరతనాట్యం అండ్ కర్ణాటక సంగీతం. బాలరామాయణం సినిమా చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 10 years. అంటే 5th 6th క్లాస్ ఉన్నారేమో. అంతే అంతే. ఇప్పుడు మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? మీరే లెక్క వేయచ్చు. అబ్బా, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ సీత క్యారెక్టర్ కనుక చేస్తే స్మితా మాధవ్ చెయ్యాలి అన్నంత అందంగా ఉన్నారు. నిజంగా ఇదేమీ పొగడ్త కాదు, అంత అందంగా కనిపిస్తున్నారు. మీ బ్యూటీ సీక్రెట్ తెలుసుకోవచ్చా? స్టార్టింగ్ లోనే అడిగేశాను అనుకోవచ్చు, అడగాలనిపించింది. ఇంకా బ్యూటీ సీక్రెట్ అని నేను చెప్పడానికి లేదు యాక్చువల్లీ. బికాజ్ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళందరినీ చూస్తే మీరు యాక్చువల్లీ ఈ ప్రశ్న నన్ను అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే మా అమ్మమ్మ చివరి వరకు అంత బాగుండేవారు అనమాట. మేమందరం దేనికి పనికిరం గట్టిగా చెప్పాలంటే. సీక్రెట్ అంటే ఏమీ లేదు. మేబీ జెనెటిక్స్, దేవుడి దయ వల్ల. నేను సొంతంగా చేసేది అంటే బేసిక్గా దేవుడు ఇచ్చింది కొద్దో గొప్ప పాడు చేసుకొని బేసిక్గా. సో ప్రోడక్ట్స్ వాడేయడం, ఏవేవో వాడేయడం, ఏవేవో తినేయడం అలాంటివి కాకుండా సింపుల్గా మన అమ్మలు, మన అమ్మమ్మలు పాటించిన లైఫ్ స్టైల్ అనుకోండి. ఇన్ ద సెన్స్ లేట్ నైట్స్ ఉండవు, ఒక సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఇంటి భోజనం తినడం, మ్యాక్సిమం 90% కన్నా ఎక్కువే ఇంట్లోనే తినడం, బయటికి వెళ్ళినా ఇంట్లో నుంచి బాక్స్ పట్టుకెళ్ళి వెళ్ళడం, అలాంటి చిన్న చిన్నవి పాటించడం. ఎక్కువ గందరగోళం హెడ్లో పెట్టుకోను మ్యాక్సిమం వీలైనంత వరకు. అంటే మనిషి అని పుట్టిన తర్వాత ఏదో కొద్దో గొప్ప స్ట్రెస్ అందరికీ వచ్చేస్తుంది మనం అడగకుండానే. బట్ మిగతా వాళ్ళని చూసి అది ఇది అని కంపేర్ చేసుకుని బుర్రపాటు చేసుకునేది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుంటాను. సో అంతే, అంతకు మించి ఏం లేదు. నేను పెద్దగా ప్రయత్నపూర్వకంగా చేసేది ఏం లేదు. ఫిట్నెస్ సీక్రెట్ ఇంత చక్కగా ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? డాన్సేనా? డాన్స్ అండ్ యోగా.
డాన్స్ అండ్ యోగా అంతే. డైలీ చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు యోగా. నాకు నచ్చిన ఫిట్నెస్ అంటే యోగా ఒకటే. స్విమ్మింగ్ నాకు ఏదో కొంత ఇష్టం, కానీ నేను చేయలేకపోతుంటాను ఎక్కువ, బికాజ్ అది చాలా ఎలాబరేట్ అనమాట. నాకు నచ్చిన ఫిట్నెస్లో యోగానే, బికాజ్ అన్నిటికన్నా సులువు, ఎక్కడైనా అక్కడ చేయొచ్చు. పెద్దగా పటాటోపం ఏమీ అవసరం, హడావిడి షూస్ అని, జిమ్ అని, ఎక్విప్మెంట్ అని, ఇదని అదని ఏమీ లేకుండా జస్ట్ ఒక చిన్న చాప ఉంటే చేసేయచ్చు. సో నాకు నచ్చిన రొటీన్ అని చెప్పాలంటే డెఫినెట్లీ యోగా. అండ్ నేను అది గట్టిగా నమ్ముతాను, ఇట్ ఈస్ ఫార్ ఎవ్రీబడి. మన పిల్లలకి ఒక పెద్ద గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలి అంటే అదే అని నేను చెప్తాను, బికాస్ అది నేర్పించేస్తే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, లైఫ్ అంతా సుఖపడతారు. ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడైంది? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? మీ వారి గురించి చెప్పండి. మా వారు చక్రవర్తి రాజగోపాలాచారి గారు, సి రాజాజీ అని ఇండియాస్ గవర్నర్ జనరల్గా చేశారు కదా, అంటే స్వతంత్రం టైంలో మొత్తం యోధులు అనమాట. చాలా సంవత్సరాలు కారాగృహవాసం చేసి భారతదేశం స్వతంత్రం రావాలి, స్వాతంత్రం కోసం ఆ సమరంలో బాగా కష్టపడిన ఫ్యామిలీ వాళ్ళది. సి రాజాజీ గారి ముని మనవడు మా హస్బెండ్. సో వారు చదువుకుంది కంప్యూటర్ సైన్స్ అనమాట. బట్ వారికి కూడా దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఒక నేపథ్యంలో ఆయన ఒక కోరికతో పాలిటిక్స్లో జాయిన్ అయ్యి, వారు హీజ్ అ పాలిటిషియన్, బీజేపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేస్తారు. సో అది వారి స్టోరీ. సో తను చదువుకుంది ఒకటి, వాళ్ళ అన్నగారితో పాటు కలిసి కొన్ని సంవత్సరాలు ఒక కంప్యూటర్ బిజినెస్ చేసి, అంటే పాలిటిక్స్కి రావాలి బట్ సేవాభావం ఒకటే ఉండాలి అన్న ఒక ధోరణి కాబట్టి ఎంతో కొంత ఫ్యామిలీ కోసం అని ఒక బిజినెస్ ఒకటి చేసి, దాని తర్వాత పాలిటిక్స్కి రావడం జరిగింది. సో మా ఇద్దరిది కూడా ఒక విలక్షణమైన ఒక ఫీల్డ్ అనమాట. నేను చదువుకుంది లా, చేసేది లలిత కళలు. వారు చదువుకుంది కంప్యూటర్ ఇంజనీరింగ్, బట్ ఇప్పుడు చేస్తోంది పాలిటిక్స్. సో అలా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతున్నాం. పిల్లలండి? మాకు పాప చిన్నది. సో అది ఫ్యూచర్లో ఇంకేం చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు స్మిత గారు? మాది వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని హైదరాబాద్లో డాన్స్ స్కూల్ ఉంది, డాన్స్ అండ్ మ్యూజిక్. సో ఇక్కడ కింద డాన్స్ హాల్ మీకు చూపిస్తాను. సో ముఖ్యంగా భరతనాట్యం అండ్ కర్ణాటక సంగీతం నేర్పిస్తాము. కానీ దానికి ఎంత ముఖ్యత్వం ఇస్తామో దాంతోపాటు మన సనాతన ధర్మం లోని చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, అంటే ఆ చిన్న చిన్న విషయాలే రేపు పొద్దున పెద్దవి అవుతాయి కాబట్టి పిల్లల లైఫ్లో. సో శ్లోకాలు, మాకు వీలైనంత వరకు శ్లోకాలు, స్తోత్రాలు, కథలు ద్వారా ఇలా సమ్మర్ వర్క్షాప్స్ అని పిల్లలకి నేర్పడం. ఇక్కడికి వచ్చే పిల్లలే కాకుండా ఇక్కడ రాలేని పిల్లలు కొంతమంది ఉంటారు కదా, అంటే అంటే ఈ కళలు అనేది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి మాత్రమే పరిమితం కాకూడదని ఒక తాపత్రయం అనమాట నాది. సో ఇక్కడ రాలేని వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా నేర్పించి, కొంతమందిని చిన్న చిన్న స్కూల్స్ నుంచి ఇక్కడికి పిలుచుకొని ఇక్కడ వచ్చే పిల్లలతో పాటు వాళ్ళకు కూడా నేర్పించి, ఏదో మాకు వీలైనంత, నేను పెద్ద సొసైటీకి కాంట్రిబ్యూషన్ అని చెప్పను, నేను నేర్చుకున్న కళలు నలుగురికి పంచే ఒక ప్రయత్నమే ఈ అకాడమీ ద్వారా. చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైగా ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. చాలామంది పిల్లలు, 100కి పైగానే పిల్లలు నేర్చుకుంటారు. అండ్ స్కూల్ అయితే బాగా జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. అండ్ ఈ స్కూల్ ద్వారా చాలామంది పిల్లలకి మన కళల పట్ల అవగాహనతో పాటు నాకున్న ఆ పిపాస ఏదైతే ఉందో అది షేర్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. సో అది నాకు తృప్తి అన్నమాట.